ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నేను చేసిన తప్పు నేనే సరిదిద్దుకుంటాను. రేపే మీ నాన్నగారికి ఫోన్ చేసి రమ్మని చెప్పు. మా నాన్న ఇక్కడికి వస్తే ఏం జరుగుతుందో తెలుసు కదా. ఆయనకి ఆ నిజాన్ని తట్టుకునే శక్తే ఉంటే మీరు ఎయిర్పోర్ట్లో వదిలేసిన రోజే తిరిగి మా ఊరికి వెళ్ళిపోయేదాన్ని. నా ప్రయాణం ఇక్కడ వరకు వచ్చిందంటే మా నాన్న ఆరోగ్య పరిస్థితి. సరే, ఇది కాకపోతే ఇంకో దారేంటి? ఒక పని చేస్తాను. రేపు ఉదయమే మా ఇంట్లో అందరికీ నిన్ను పెళ్లి చేసుకున్నానన్న నిజం నేను చెప్పేస్తాను. విహారీ బాబు, మీరు ఆ విషయం చెప్తే పద్మాక్షి అమ్మ ఎలా రియాక్ట్ అవుతారో తెలుసు కదా. సహస్రమ్మ గారు తట్టుకోగలరా? యమునమ్మ గారిని మీ బామ్మ గారు, అంబిక అమ్మ, పద్మాక్షి అమ్మ ఎన్ని మాటలు అంటారు. మీ కుటుంబం మళ్ళీ విడిపోతుంది. నేను నా ఫ్యామిలీ వాళ్ళని కన్విన్స్ చేస్తాను. ఎలాగైనా అందరినీ తీసుకుని వెళ్ళి మీ నాన్నగారి కాళ్ళ మీద పడైనా సరే నీ జీవితానికి న్యాయం జరిగేలా చూస్తాను. మీరు కానీ, మా నాన్న కానీ, మీ వాళ్ళు కానీ ఇప్పుడు నేనున్న పరిస్థితుల్లో ఎవరు నాకు న్యాయం చేయలేరు. నాకు న్యాయం చేసేది ఆ దేవుడే. ఆయనే మన మధ్య బంధాన్ని కలిపింది. అలా కాదని మీరు మా నాన్న దగ్గరికి వెళ్తే ఆయన బలహీనమైన గుండె మీరు చెప్పే నిజాన్ని తట్టుకోలేదు. ఏ తండ్రి దగ్గరికైనా వెళ్ళి మీ కూతుర్ని పొరపాటున పెళ్లి చేసుకున్నాను, తనకి ఎలా అయినా న్యాయం చేస్తాను అంటే ఏ తండ్రి తట్టుకోలేడు. అందులో మా నాన్న ఊరందరి ముందు గర్వంగా నా పెళ్లి చేశాడు. ఇప్పుడు మీరెళ్ళి ఇదంతా చెప్తే పోయేది మా నాన్న ప్రాణమే కాదు, ఆయనతో పాటు మొత్తం 3 ప్రాణాలు పోతాయి. లక్ష్మి, ఇన్ని ప్రాణాలు పోవడానికి కారణం మీరవుతారు. అది నాకిష్టం లేదు. మీ మీద మచ్చపడకూడదు. మిమ్మల్ని ఎవరు వేలెత్తి చూపించకూడదు. దయచేసి మీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని నా జీవితాన్ని ఇలాగే వదిలేయండి. సరే, నువ్వు వెళ్ళి పడుకో. మీరు నిద్రపోరా? నిద్ర నీ మెడలో తాళి కట్టిన దగ్గర నుంచి ఇప్పటిదాకా ఏ రోజు సరిగ్గా నిద్ర పట్టలేదు. నీకు ఇలానే ఉంటుందని నాకు తెలుసు, కానీ ప్రయత్నించాను. నిద్ర కోసం కాదు, సమస్య తీరడం కోసం. ఈ సమస్య ఈ జన్మకి తీరదు. ఇలా నిన్ను మీ బావ చూశాడంటే ఇక్కడే తాళి కట్టేస్తాడేమో. పోవే, నా బావని 20 సంవత్సరాల తర్వాత చూశాను. చూసిన రోజే మిగిలిన 80 సంవత్సరాలు నా బావతోనే నా జీవితం అనుకున్నాను. అంతలా నా బావని మిస్ అయ్యానే. అసలు ఇప్పటి వరకు మా బావని మిస్ అయినందుకు మా మమ్మీని కూడా తిట్టుకున్నాను. రేపటి నుంచి మమ్మల్ని మర్చిపో కదా. అదే ఉండదే, మిమ్మల్ని ఎలా మర్చిపోతాను? నీ బ్యాచిలర్ పార్టీని స్పాయిల్ చేసింది తనే కదా. పార్టీని స్పాయిల్ చేస్తే పర్వాలేదే, నీ ప్రేమని, నీ జీవితాన్ని స్పాయిల్ చేసుకోకుండా చూసుకో. ఆ రోజది మీ బావతో డ్యాన్స్ కూడా చేసింది.
ఏం చేస్తున్నావు సహస్ర? చెప్తా. నిన్నే ఇలా రా. ఏంటమ్మా? ఈ చెప్పులు క్లీన్ చేయి. నేనా? నిన్నే. నేను చెప్పింది వినపడట్లేదా? నా మాటలే అర్థం కావట్లేదా? మీ పని మనిషికి ఎంత పొగరు, చెప్పిన పని చెయ్యట్లేదు. ఎందుకు చేయదు? ఫ్రీగా తిండి పెట్టడానికి మా ఇల్లేమి సత్రం కాదు. ఏయ్, నిన్నే ఎన్నిసార్లు పిలవాలి? రా, వచ్చి క్లీన్ చేయి. చెప్పులు తీసి క్లీన్ చేయి. ఎవరి స్థాయిని బట్టి వాళ్ళ స్థానాన్ని తెలుసుకోవాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.